వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్‌లో భాగంగా ఆయన చంద్రబాబు గారి మీద విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేశారు. ఈ భూమండలం మీద చంద్రబాబు గారు లాంటి దుర్మార్గుడు లేడు అని, అలాగే ఈ భూమండలం మీద చంద్రబాబు గారిలా ఎవరు క్రెడిట్ చోరీ చేయలేరు అంటూ జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తూనే అతను ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో పాటుగా సాల్మన్ హత్య గురించి, అలాగే మరికొన్ని అంశాలను కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రీసర్వే చేస్తే, ఆ రీసర్వే క్రెడిట్‌ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చోరీ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ భూములకు సంబంధించినటువంటి రీసర్వే మేము చాలా అద్భుతంగా చేసాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని తప్పుల తడకలాగా రీసర్వే చేస్తుంది అన్నట్లుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్‌ను ఉద్దేశించి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో సార్ నమస్తే సార్. నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్‌ని మనం ఎలా చూడాలంటారు? ప్రెస్ మీట్‌లో జగన్మోహన్ రెడ్డి ఏం వదిలాడు? ఏ అమృత గుళికలు వదిలాడు? ఓకే. అంటే, అంటే ఇప్పుడు మరి అతనొక మీమ్‌గా మారాడు. అతనొక ఏంటి సోషల్ మీడియాకి అతనొక మెటీరియల్‌గా మారాడు గదా! ట్రోలింగ్ మెటీరియల్‌గా మారిన పరిస్థితుల్లో ఇవాళ ట్రోలింగ్‌కి ఏం దొరికాయి? ఇది హ్మ్. ఇవాళ సోషల్ మీడియాలో డిస్కషన్. అతను ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే సోషల్ మీడియా పండగ చేసుకుంటాంది. ఏంటి ఓకే. అబ్బా! ఇప్పుడు మామూలుగా ఇవాళ అసలు ఏం తిరుగుతాయి అతని మరి రీల్స్ అని. హ్మ్. అంటే గతంలో మనం చూసాం. ఏంటి అతని వ్యాఖ్యలు. హ్మ్. ఏఐకి ఏంటి అనంటే ఏదో డేటాకి మైండ్ అప్లై చేస్తే అదే ఏఐ అన్నాడు. హ్మ్. అంతకుముందు అదే. ఏది అమరావతి రివర్ బెడ్‌లో ఉందంటాడు. రివర్ హ్మ్. బేసిన్‌లో ఉందంటాడు. రివర్ బేసిన్‌లో రాజధాని పెడతారా అంటాడు. అసలు రాజధాని గురించి రాజ్యాంగంలోనే లేదంటాడు. హ్మ్. అసలు ప్రతిదీ అమృత గుళికలే. ఇవాళే గుళిక వదిలాడంటున్నా. ఆ! నిన్నేమో ముఖ్యమంత్రి కుర్చీ గూడా మరి ప్రైవేటీకరణ చేసేయి. ముఖ్యమంత్రి కుర్చీ గూడా ప్రైవేట్‌కి ఇచ్చేయి అంటాడు. హ్మ్. హ్మ్. అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రెస్ మీట్‌లు ఎందుకు పెడుతున్నాడు? అతని ఉనికి కోసమా? అంటే హ్మ్. ఈ ప్రెస్ మీట్‌లు గూడా పెట్టకపోతే జనం మర్చిపోతారనా అతన్ని? ఐడెంటిటీ క్రైసిస్‌లో పడ్డట్టుగా కనపడుతోంది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఇవన్నీ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్‌లు పెట్టడం ద్వారా అతని అరాచకాలను అతనే గుర్తు చేసుకుంటున్నాడు. హ్మ్. జనానికి గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పారు. ఇవాళ ప్రెస్ మీట్ ఏంటి 2 సబ్జెక్ట్‌లా? ఒకటి ఈ భూ సర్వే. 2 హ్మ్. శాంతి భద్రతలు. హ్మ్. భూ సర్వే గురించి అతను మాట్లాడితే ఇక భూమే సిగ్గుపడుద్ది. ఓకే. ఇదంతా నా క్రెడిటు. ఈ సర్వే సమగ్ర భూ సర్వే నేనే చేశాను. ఇప్పుడు హ్మ్. 17,000 గ్రామాల్లో, 7,000 గ్రామాల్లో చేశాను. 6,000,00,00,000 ఖర్చు పెట్టాను. డ్రోన్‌లు హ్మ్. లేకపోతే హెలికాప్టర్‌లు రకరకాలుగా మాట్లాడాడు. ఆ గ్రామాల్లోకెళ్ళి చూస్తే పరిస్థితి అర్థమైద్ది సార్. గ్రామాల్లో ఒక సర్వే నంబర్ మీద ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి అంటే ఎన్ని ఎకరాల భూమి ఉంటే సర్వే నంబర్ మీద ఓనర్‌లకి అందరికి గూడా అన్ని ఎకరాల భూమి చూపిస్తూ ఉంది. నిజంగా అంటే ఒక సర్వే నంబర్ మీద 30 ఎకరాలుంటే ఆ 30 ఎకరాలకి ఆహ్, ఒక 30 మంది గనక యజమానులుంటే ఆ 30 మందికి కూడా 30 ఎకరాలు జాయింట్ ఎల్‌పీ నంబర్ కింద చూపిస్తా ఉంది. వాళ్ళది విడగొట్టుకునేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారిప్పుడు. దాని గురించి ఏం మాట్లాడలేదు. అంటే నువ్వు గూడా బాధితుడివే కదా! నువ్వు కూడా భూ బాధితుడివే కదా! ఎవరు జగన్ భూ బాధితులు కానాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో ఎవరున్నారు? ఇప్పుడు అనగానే సత్యప్రసాద్‌కి ఎన్ని వినతి పత్రాలొచ్చాయి? హ్మ్. ముఖ్యమంత్రికి ఎన్ని వినతి పత్రాలొచ్చాయి? అసలు వీళ్ళు ఈ పార్టీలు 3 గూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ వినతి పత్రాల కోసం కౌంటర్‌లు ఓపెన్ చేశాయి. హ్మ్. ఇవాళ కూడా వచ్చి పడ్డారు గదా! తెలుగుదేశం పార్టీకి వినతి పత్రాలు తెచ్చుకొని. దగ్గర దగ్గర 10,00,000 వినతి పత్రాలొచ్చినాయి కృష్ణ. హ్మ్. ఏది అందులో 80%, 70% ల్యాండ్స్. హ్మ్. రెవెన్యూ మీదే గదా! 8,00,000 అర్జీలొచ్చినియంటే అబ్బో! ఏం క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 16, 17 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు గదా! ఏ హ్మ్. ముఖ్యమంత్రి పరిపాలనలో అయినా రెవెన్యూ శాఖ మీద ఇన్ని పిటిషన్‌లొచ్చినియా? హ్మ్. భూముల మీద ఇన్ని అర్జీలొచ్చినియా?
అరే నా భూమి పోయింది, నాది అందుట్లో కలిపారు, ఆ సర్వేరా ఇక్కడ పాతారు, నాది తీసుకుపోయి అందులో పెట్టారు. ఆ? గందరగోళం చేసేసినాడు. ఇవాళ ఎవరిది క్రెడిట్? ఉమ్, క్రెడిట్ అంటే ఒకటంట, కేంద్రం అంట 400 కోట్లు ఇచ్చిందంట. దేనికి? ఉమ్, ఆంధ్రప్రదేశ్కి 400 కోట్లు ఇచ్చేసరికి అబ్బో ఇదంతా నా క్రెడిట్ అంటున్నాడు. ఏం ఓకే. జరుగుద్ది ఆ 400 కోట్లతో? నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? 6,000 కోట్లు ఖర్చు పెట్టావని ఇప్పుడే ఇవాళే నువ్వే చెప్పావు. కేంద్రం ఉమ్, 400 కోట్లు ఇస్తే సరిపోతుందా? ఈ క్రెడిట్ నాదేనంటే 6,000 కోట్లు ఖర్చు పెట్టి ఉమ్, మాఫియాని తయారు చేశావు. ల్యాండ్ మాఫియా గురించి మాట్లాడు నువ్వు. అంతే తప్ప నువ్వు ల్యాండ్ సర్వే గురించి ఎందుకు మాట్లాడుతూ? నువ్వు మాట్లాడాల్సింది మాఫియా గురించి. ఉమ్, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేశాడు ఆయన? ఒక 4, 5 శాఖలకు ఆయన మంత్రిగా ఉంటూ అతనే నంబర్ 2గా చలామణి అవుతూ 4 నియోజకవర్గాల్లో ఉమ్, 15,000 మండలాల్లో 20,000 ఎకరాలు కబ్జా చేశారండి. అయ్యే కదా ఇప్పుడు మదనపల్లి ఫైల్స్ దగ్ధమా? అవును. ఎంతమంది సస్పెండ్ అయ్యారు అందులో? 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు. ఆ? ఎక్కడున్నాడు మురళి? మురళిని కూడా కూర్చోబెట్టుకుంటే పోయేది. ఈ ప్రెస్ మీట్ లో ఉమ్, జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవరెవరు ఉండాలో చెప్పనా? ఎవరెవరు కూర్చోబెట్టాడు? ఒకడే కూర్చుని ఉంటాడు, ఇంకెవరిని కూర్చోబెట్టనిట్లా. అటు పక్కేమో పెదిరెడ్డిని, ఇటు పక్క జవహర్ రెడ్డిని పెట్టుకుంటే పోయేది. ఉమ్, ఓకే. ఎందుకంటే ఆయన రాయలసీమ, ఈయన ఉత్తరాంధ్ర, భోగాపురమా. అరే ఉమ్, సీఎస్ గా ఉంటూ జవహర్ రెడ్డి పైన ఆరోపణల. నీ సీఎస్, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సీఎస్ జవహర్ రెడ్డి, అతని మేనల్లుడు, అతని కొడుకు అక్కడ రిసార్టుల్లో ఉండి భోగాపురం చుట్టుపక్కల భూములన్నీ కబ్జాలు చేశారని ఎవరన్నారు? అక్కడ జనసేన కార్పొరేటర్ అసలు ప్రెస్ మీట్లు మూర్తి ఉమ్, యాదవ్. ఇతను ల్యాండ్స్ గురించి ఎందుకు మాట్లాడతాం? జగన్ 2, 3 అంశాల గురించి అసలు మాట్లాడకూడదు కృష్ణ. నువ్వన్నా చెప్పు. అంటే సరే. ఓహో నువ్వు కాదు. పోనీ ఆ సజ్జలతో అన్న చెప్పించండి. ఏంటి? ల్యాండ్స్ వద్దు, మనం ల్యాండ్స్ గురించి మాట్లాడద్దు, అవే మనకి షాక్ కొట్టాయి. ఓకే. మద్యం గురించి మాట్లాడద్దు, గురించి కూడా మాట్లాడినట్టున్నాడా? ఉమ్, సర్వే రాళ్ల మీద ఆయన ఫోటోల గురించి మాట్లాడా? నా ఫోటోలు చెక్కిచ్చేశారు. అది ఆ? అంటే శాంతి భద్రత అంశం మీద మాట్లాడారు. అలాగే ఇతర అంశాల మీద మాట్లాడారు కానీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఇప్పుడు కొన్ని అవినీతి కేసుల్లో ఆ, వారు వారి పేర్లు బలంగా వినపడుతూ జైలు జీవితాన్ని అనిపిస్తున్న నేపథ్యంలో వారి గురించి అయితే ప్రస్తావన లేదు. కల్తీ నెయ్యికి సంబంధించిన కేసు గురించి ప్రస్తావన లేదు. అలాగే కల్తీ మద్యానికి సంబంధించి అంటే మద్యం కుంభకోణానికి సంబంధించి ఆ కేసుకు సంబంధించిన ప్రస్తావన లేదు. శాంతి భద్రత గురించి మాట్లాడే అర్హత అతనికి ఉందా? లేదంటారా? ఇప్పుడు ఎక్కడున్నాడు మరి పిఎస్ఆర్ ఆంజనేయులు? ఆ? ఉమ్, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇవాళ ఏదో పాపం మెడికల్ బెయిల్ మీద వచ్చినట్టున్నాడు. ఎలాంటి అధికారి అతను? ఒక డీజీ కావాల్సినట్టు పిఎస్ఆర్ ఆంజనేయులు ఏదో కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లోకి ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ కిడ్నాపులు ఉమ్, జరుగుతున్నాయా ఈ 18 నెలల్లో? అంటే నీ క్రెడిట్ ఏది? చంద్రబాబు ఏం చోరీ చేశాడు? కిడ్నాప్ల, మర్డర్ల, బాబాయ్ హత్య కేసు, సుప్రీం కోర్టు నిన్న కూడా తిట్టింది సిబిఐని. అసలు ఏంటి మీ పరిస్థితి ఏంటి? అసలు మీరు ఈ దర్యాప్తుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తావా? కొనసాగించవా? ఆ? నువ్వేదో గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తున్నావని ఎవరిని తిట్టింది? సిబిఐని తిట్టింది. ఆ? అబ్బే సునీతని తిట్టినట్టుగా వాళ్ళ మీడియాలో రాస్తారు. అంటే ఒకవైపు ఏమో ఈడీ విచారణకి విజయసాయి రెడ్డి అటెండ్ అయ్యాడు, రేపు మిథున్ రెడ్డి అటెండ్ అవుతున్నాడు, మరోవైపు వివేక హత్య కేసు అతని మెడకు చుట్టుకుంటారు. అంటే మద్యం కేసేమో కాళ్ళకి, మరి వివేక హత్య కేసేమో మెడకు చుట్టుకుందని ఈ ప్రెస్ మీట్లు దిగాడా? ఉమ్. నువ్వు మాట్లాడేది ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడావా? 13 లక్షల ఎకరాలు మరి కబ్జాలు చేశారని, ఆక్రమించారని. ఉం? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 13 లక్షల ఎకరాలు కబ్జాలు చేశారని, ఆక్రమించారని కదా. అందులో 6 లక్షల ఎకరాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడని చెప్పి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. అసలు సర్వే రాళ్ల మీద నీ ఫోటోలు అవసరమా? ఏమని చెప్పాడు? ఎగ్జాక్ట్.
రైతుల దస్తావేజులు ఉంటే ఎక్కడ ఉండాలి? రైతుల దగ్గర ఉండాలి, లేకపోతే బ్యాంకుల్లో ఉండాలి. ఉమ్, అంతేగాని జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకుంటాడా దస్తావేజులు? ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటారా? అంటే పొలాలని లాక్కుంటున్నారు అనే ఒక భయం ఉమ్, క్రియేట్ అయింది. నా పొలంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకుంటున్నాడు సర్వేరాళ్ళ మీద అనే ఒక భయం క్రియేట్ అయింది. ఇప్పటికైనా ఉమ్, ఆ భయం పోగొట్టావా? పోగొట్టకపోగా ఆ భయాన్ని సమర్థించుకుంటున్నాడు. మళ్ళా నేనొస్తా అంటున్నాడు. ఎందుకు? సర్వేరాళ్ళ మీద మళ్ళా నీ ఫోటోలు ఎంచుకోవటానికా? లేదు రైతుల దస్తావేజులు లాక్కొని నీ దగ్గర పెట్టుకోవటానికా? దేనికి నువ్వొచ్చేది? శాంతి ఉమ్. భద్రతల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఇప్పుడేమన్నా సజీవ దహనాలు జరిగినాయా? మా అక్కాయిని ఏడిపి బాగండ్రా అని చెప్పి ఎవరో పిల్లాడు, చిన్న పిల్లాడు, 10వ తరగతి పిల్లాడు, బీసీ పిల్లాడు అమర్నాథ్ గౌడ్ అడిగితే, తిడితే అతన్ని సజీవ దహనం చేశారు. ఇసుక శిరోముండనం చేశారు. ఆ? అంటే శిరోముండనాలు, సజీవ దహనాలు ఇప్పుడు జరుగుతున్నాయా? ఓకే. ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? లా అండ్ ఆర్డర్ అంటే ఒకటి మాత్రం వాస్తవం. ఏంటి? ఈ శాంతి భద్రతలు లేవు అని పదే పదే ప్రచారం చేయటం ద్వారా ఇక్కడికి వచ్చే పరిశ్రమలు అడ్డుకోవాలన్న కుట్ర. ఇక్కడికి ఉమ్, వచ్చేటువంటి పెట్టుబడులు రానివ్వకుండా కుట్ర. అతను తీసుకుంటున్న ఈ ప్రెస్ మీట్లు పెట్టడం యొక్క ప్రధాన ఉద్దేశం అదే అన్నమాట. ఏంటి? వరల్డ్ బ్యాంక్ ఇక్కడ రుణాలు ఇవ్వకూడదు, ఉమ్, ఏడీబీ ఆర్థిక సహాయం అందించకూడదు, ప్రపంచవ్యాప్తంగా నువ్వు మెయిల్స్ పంపిస్తున్నావు, ఇక్కడ నిధులు ఇవ్వద్దు, ఇక్కడ రుణాలు ఇవ్వద్దు, ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు. అంటే ఈ ప్రెస్ మీట్ల ద్వారా, నీ తప్పుడు మెయిల్స్ ద్వారా నువ్వేం చేస్తున్నావు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవాలనుకోవడంగా మారింది. ఏది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇతను ఒక దిష్టి బొమ్మగా మారాడు. ఉమ్, ఏది? ఇప్పుడు నేనున్నాను పదే పదే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కి బ్రహ్మాండంగా దావోస్ లో అటు చంద్రబాబు, ఇటు లోకేష్, భరత్ మొత్తం టీం అంతా 3 రోజులుగా అందరినీ కలవడం, మంత్రుల్ని కలవటం, దేశాధినేతలను కలవటం. వాళ్ళేంటి పరిశ్రమలు పెట్టమని అడుగుతుంటే ఉమ్. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి లా అండ్ ఆర్డర్ లేదంటే అతనిచ్చే సందేశం ఏంటి? అసెంబ్లీకి వెళ్తున్నాడా లేదా? ఆ విషయం చెప్పాడు అసలు? హోదా లేదు. ఇస్తేనే వెళ్తాను, లేకపోతే నాకు ఉమ్, మైక్ ఇవ్వరు. ఏంటి గోల? ఆ? ఉమ్, నేనేమనాలి? గోల కాక ఏంటి ఒక రకంగా చెప్పాలంటే, చేతనైతే సమర్థంగా ఒక ప్రతిపక్షంగా పనిచేయి, ప్రజలిచ్చిన బాధ్యతను నిర్వర్తించు, నిరంతరం ప్రజల్లో ఉండు, ప్రజల్ని కలు, ప్రజల దగ్గర వినతి పత్రాలు తీసుకో, ప్రతిరోజు ఒక టైం పెట్టుకో. ఏంటి? ఈ టైంలో నేను ఇక్కడ ఉంటాను, మీరందరు రండి, మీ సమస్యలు చెప్పుకోండి. అది లేకపోగా ఉన్నాడా, వెళ్ళిపోయాడా బెంగళూరు? సార్, ఈ భూమండలం మీద చంద్రబాబు లాంటి పూసరపల్లి లేరు. చంద్రబాబు గారు ఈ భూమండలం మీద ఎవరు చేయని విధంగా క్రెడిట్ చోరీ చేస్తారన్నట్టుగా మళ్ళీ కొన్ని ఆరోపణలు చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటిని ఎలా చూడాలంటారు? అదే చాలా మాట్లాడాడు. ఏంటి? అతని యొక్క వ్యక్తిగత కక్ష బయటపడింది. ఉమ్, చంద్రబాబు అంటే అతను ఎంత అక్కసు కక్కుతున్నాడో ఈ ప్రెస్ మీట్ ద్వారా మరోసారి బయటపడింది. ఏది? చంద్రబాబు లాంటి చెడ్డ లక్షణాలు ఉన్న వ్యక్తి ఈ భూమండలం మీద లేడంట. ఉమ్, ఏంటి ఆయనకున్న చెడ్డ లక్షణాలు? నిరంతరం జనంలో ఉండడమా? ప్రజల్ని ప్రతిరోజు కలవడమా? వినతి పత్రాలు తీసుకోవటమా? సమస్యలు ఆలకించటమా? ఆ సమస్యలకు పరిష్కారం అన్వేషించటమా? చంద్రబాబుకు ఉన్నటువంటి చెడ్డ అలవాటు ఏంటి? ప్రతిరోజు అధికారులని సమీక్షించటమా? ఆ? ఉమ్, ముఖ్యమంత్రిగా ప్రజలకు అందుబాటులో ఉండటమా ఏంటి చెడ్డ లక్షణం? అంటే జగన్‌కున్న మంచి లక్షణాలు ఆయనకి లేవు. ఆయనేంటి? ఆయన ప్యాలెస్ లో ఉండట్లేదు. బయటికి మరి ఎందుకు వస్తున్నాడు? జగన్ అసలు బయటకు వచ్చేవాడు కాదు, ఎవరిని కలిసేవాడు కాదు. నువ్వెందుకు గెలుస్తున్నావు? ఇవా ఉమ్, చంద్రబాబుకున్న చెడ్డ లక్షణాలు? ఆ? అంటే మొత్తం తిరుగుతున్నాడు. ఏది? అటు కేంద్రాన్ని అడుగుతున్నాడు, నిధులు తెస్తున్నాడు. అబ్బో! ఎంత చెడ్డ లక్షణం చెప్పు. అమరావతికి వాళ్ళ చట్టబద్ధత వస్తోంది. చంద్రబాబుకున్న చెడ్డ లక్షణం అదే గదా! ఇవాళ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, లేకపోతే రిలయన్స్ డేటా సెంటర్ వస్తోంది, లేకపోతే బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ వస్తోంది. విశాఖపట్నం డేటా సిటీగా మారుతోంది. ఉమ్, ఎంత చెడ్డ లక్షణం చంద్రబాబు. ఆ? ఉమ్, రాయలసీమ ఇవాళ మరి మనం చూసాం. మరి హంద్రీ నీవా 3,500 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ? ఉమ్, మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది ఎంత? అన్ని ప్రాజెక్టుల మీద సీమలో 2,000 కోట్లు.
మరి ఇప్పుడు ఉమ్, నువ్వు 18 నెలల్లో ఖర్చు పెట్టింది ఎంత సీమలో? 8,000 కోట్లు. అంటే నాకన్నా 4,000 కోట్లు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి ఎంత చెడ్డ లక్షణం. చెడ్డోళ్ళందరూ మంచోళ్ళు జగన్ దృష్టిలో. అబ్బో! అసలు అనంతబాబుకు మించిన మంచోడు ఉన్నాడా? అంటే మరి డ్రైవర్‌ని చంపేసి డోర్ డెలివరీ చేసినాడు ఎంత మంచోడు. ఆ! ఉమ్, అరే! చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన దోగి రమేష్ ఎంత సౌమ్యుడు. ఈవీఎం నేలకేసి కొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతన్ని మించిన మంచోడు అసలు లేనే లేడని. ఆ! ఓకే. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన వంశీ అసలు అతగాడు. ఆ! ఆ! అంటే జగన్ దృష్టిలో అందం ఏంటి? జగన్ దృష్టిలో మంచితనం ఏంటి? సౌమ్యత ఏంటి? అదొక డిక్షనరీ రాయాలయ్యా. ఏది? ఉమ్, జగన్‌కి సంబంధించి ఒక టెర్మినాలజీ, అతనికి సంబంధించినటువంటి అతని మైండ్ సెట్‌కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి డిక్షనరీ నువ్వేమైనా తెస్తావా? ఓకే. ఎక్కడ దొరికింది సార్ అది? సజ్జల రామకృష్ణారెడ్డిని అడగాలి. హ్మ్. 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 ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యాహ్!